నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ టీ. వర్షం పడుతుంది, మరేం చేద్దాం? చాయ్ తాగుదామా? మన ఇండియన్స్ కి చాయ్ ఎంత అబ్సెషన్ అంటే, చాయ్ ఈజ్ జస్ట్ నాట్ చాయ్ అంతే. అదొక అంటే చీప్ గా దొరికే చీప్ అండ్ బెస్ట్ గోల్డ్ అనమాట. రోడ్ల పైన ఇట్లా పెట్టి అమ్మేస్తుంటారు గోల్డ్ ని. సో అంత అద్భుతమైన అంత ప్రియారిటీ ఇస్తాం మనం చాయ్ కి. ఇండియన్స్ అంత అబ్సెషన్ ఉంటది. సో అలాంటి అబ్సెషన్ నిజంగా దాన్ని గోల్డ్ లాగా ప్రీషియస్ గా ట్రీట్ చేస్తాం కదా. కానీ అదే గోల్డెన్ టీ ని ట్రై చేయడానికి మనం ఇవాళ సికింద్రాబాద్ లో ఉన్న బ్లూ సీ దగ్గరకు వచ్చేసినాం. సో వాళ్ళ చాయ్ స్పెషల్ అన్నమాట గోల్డెన్ టీ. మామూలు రోజుల్లో మామూలు టీ ఎలాగో తాగుతాం, వెదర్ ఎంత అద్భుతంగా ఉన్నప్పుడు మనం కొంచెం స్పెషల్ చాయ్ తాగుదాం అని చెప్పి బ్లూ సీకి అయితే వచ్చినాం. ఎలా ఉంది ఏంటి, ఇక్కడ ఈ బేకరీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ స్టోరీ మొత్తం తెలుసుకున్నాం కదండి. ఈ బ్లూ సీ గురించి ప్రత్యేకంగా హైదరాబాదీస్ ని అడగాల్సిన పని లేదు. హైదరాబాదీసే కాదు, మనకి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాదే కాబట్టి ఇక్కడికి వచ్చే ప్రతి ట్రైన్ లో ప్రతి ప్రయాణికుడు ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకసారి బ్లూ సీ చాయ్ టేస్ట్ చేసే ఉంటారు. సిన్స్ 1989. సో అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ కేఫ్ అనేది నడుస్తూ ఉంది. చిన్న చాయ్ దుకాణం లాగా స్టార్ట్ అయింది. సో రైల్వే స్టేషన్ పక్కన, రేతిఫల్ బస్ స్టాప్ పక్కన ఉంటది కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ క్రౌడ్ చూస్తే మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 12 వరకు 11 వరకు కూడా ఇక్కడ ఇంతే క్రౌడ్ ఉంటది. అసలు మనకు ఖాళీ దొరకదు అనమాట. సో ఇక్కడ వీళ్ళకి స్పెషల్ గా ఒక రెసిపీ పెట్టుకున్నారు, గోల్డెన్ టీ అనేది. సో వాళ్ళ మేకింగ్ ప్రాసెస్, వాళ్ళ టీ పౌడర్ డిఫరెన్స్ ఉంటుంది దాంట్లో. కానీ అవన్నీ కలిపి వాళ్ళు ఒక స్పెషల్ గా అంటే వాళ్ళకంటూ ఒక యూనిక్ చాయ్ ని క్రియేట్ చేసుకున్నారు. సో అదే ఇవాళ మనం ట్రై చేయడానికి వచ్చినాం. ట్రై చేద్దాం పదండి. ఇక్కడ చాయ్ తో పాటు చాలా వెరైటీస్ ఉంటాయి. బేకరీ ఐటమ్స్ కానీ, మనకి ఇవి ఏమంటారు, బర్గర్స్, బన్స్. ఇది బాగుంటది యాక్చువల్ గా. ఇది ఫైన్ బిస్కెట్ అంటారు కదా. సో ఇది చాలా చాలా ఫేమస్ ఇక్కడ. అండ్ చికెన్ పఫ్స్ కూడా ఫేమస్ ఇక్కడ. అండ్ అక్కడ మెనూ చూడండి. సో టీ, గోల్డెన్ టీ అయితే 30 రూపీస్, నార్మల్ టీ అయితే 20 రూపీస్ ఉంటది ఇక్కడ. మామూలు సమోసా, చాయ్ అంటే వడాపావ్, మనకు హైదరాబాదీస్ కి నచ్చే బేకరీ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. సో పేస్ట్రీస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, బిస్కెట్స్, పఫ్స్, ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి. పక్కనే హాట్ గా స్నాక్స్ ఉంటాయి ఇటు సైడ్. సో స్పెషల్ బన్ మస్కా కూడా ఉంటది ఇక్కడ మనకి, హైదరాబాద్ స్పెషల్. సో అది 50 రూపీస్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ లో మంచిగా అంటే విత్ క్వాలిటీ, టేస్ట్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారు. సో మిగతా విషయాలు చాయ్ తాగుతూ మాట్లాడదాం. వావ్, చాయ్ సమోసా వచ్చేసింది. గోల్డెన్ టీ అంటే ఇదే బ్లూ సీ గోల్డెన్ టీ. అదిరిపోద్ది. బయట వెదర్ అదిరిపోయింది, బయటికి వెళ్ళి ట్రై చేద్దాం రండి. వావ్, గోల్డెన్ టీ మన చేతిలో ఉంది. నిజంగా ప్రీషియస్ గోల్డ్ ఇది చాయ్ అనేది. హైదరాబాదీస్ కి స్పెషల్ గా అదొక ఎమోషన్. ఇండియా మొత్తం చాయ్ అంటే అబ్సెషన్ ఉంటుంది డెఫినెట్లీ. ఇవాళ వెదర్ అండ్ ఈ చాయ్ అసలు మామూలుగా లేదు. అసలు ఫీలింగ్ అంటే సోలో డేట్స్ చేయాలన్నా, ఎవరితో ఫ్రెండ్స్ తో రావాలన్నా, ఫ్యామిలీతో రావాలన్నా, ఇలాంటి వెదర్ లో బయటకు వచ్చి ఒక్క చాయ్ తాగి కాసేపు అలా మాట్లాడుకుంటే అదే నిజమైన స్వర్గం. అండ్ ఇక్కడ చూడండి వెదర్ ఇవాళ. ఇది సికింద్రాబాద్ సంగీత్ దగ్గర, మనకి సంగీత్కి వెళ్ళే రోడ్ లో రేతిఫైల్ పక్కన. మామూలుగా అయితే చాలా ట్రాఫిక్ ఉంటది, కానీ ఇవాళ ఈ వెదర్ వల్ల ఎంత కామింగ్ గా కేరళ లాగా అనిపిస్తుంది ఆల్మోస్ట్. సో ఆ కొబ్బరి చెట్లు, ఆ వర్షం, చేతిలో గోల్డెన్ చాయ్ బ్లూ సీది, అయితే 2 సమోసాలు, అంటే పైసా వసూలు లాగా ఉందన్నమాట మొత్తం ఇక్కడ. వెదర్ కి చాయ్ కి సెట్ ఉంది. సో ఫస్ట్ టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తాం. అంటే మనం అక్కడ కేఫ్ నుంచి బయటకు వచ్చి పార్కింగ్ సైడ్ వచ్చినాం, కొంచెం ఫ్రీగా ఉంటది అని చెప్పి. చాలా క్రౌడ్ ఉంటది కదా, సో అక్కడ కొంచెం నించోవడము కొంచెం ఇబ్బందే. బట్ టేస్ట్ కావాలి, ఆ ఫీల్ కావాలి,
అని అంటే డెఫినెట్లీ ఇంకా తప్పవు కొన్ని కొన్ని కష్టాలు. వావ్, మనం ఒక్కరమే అనుకున్నాం కానీ మనమే కాదు, అక్కడ ప్లేస్ ఉండదు. అండ్ ఇక్కడ రెస్టారెంట్ కంటే కూడా పార్కింగ్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటది, ఎందుకంటే అంత మంది వస్తుంటారు కార్లు వేసుకొని, బైక్స్ వేసుకొని. సో వాళ్ళ కోసం పార్కింగ్ స్పేస్ ప్రాబ్లం ఏం లేదు పార్కింగ్ కి. సో కేఫ్ ముందు పెట్టుకోవచ్చు, సైడ్ కి పెట్టుకోవచ్చు. సో అందుకని ఇక్కడికి వచ్చి చాలా మంది ఇట్లా కొంచెం సేద తీరుతారు అనమాట. అండ్ ట్రై చేద్దాం ఫస్ట్ అయితే, చల్లారిపోతుంది. ఆహా, ఇక్కడ టీయే కాదు, టీ పౌడర్ కూడా అమ్ముతారు. టీ అయితే అఫ్ కోర్స్ అమేజింగ్ ఉంది. గోల్డెన్ టీ అంటే నిజంగానే వీళ్ళకంటూ ఒక యూనిక్ స్టైల్, యూనిక్ టేస్ట్ ఉంది. సో వీళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది అది. మరి అంటే ఒక్కొక్కరి ప్రాసెస్ చేసే విధానంలో ఒక్కొక్కరి చెయ్యి తీరు ఉంటది అని అంటారు కదా. సో అలా లూసీ వాళ్ళ చెయ్యి తీరు ఇది అనమాట. సో గోల్డెన్ టీలో ఇంకా ఏం స్పెషల్ ఉంటుంది, అంత బాగుంటుందా అని అంటే డిఫరెంట్ గా ఉంటుంది. సో అది ఐ కెన్ అష్యూర్ దట్. సో దీంతో పాటు మనం ఫస్ట్ వేడి వేడి సమోసా ఒకటి కొంచెం టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది సమోసా. ఆహా, చక్కటి వెదరు, పక్కనే అంతా పచ్చటి చెట్లు, వేడి వేడి టీ, వేడి వేడి సమోసా, హెవెన్లీ ఫీలింగ్ అనమాట. అసలు ఎక్కడో ఏదో హిమాలయాస్కి వెళ్ళి, అంటే వేరే మనం వర్షాలు కురిసే ప్రాంతాలకు వెళ్ళి, హిల్ స్టేషన్స్కి వెళ్ళి తాగినట్టుగా ఫీల్ వస్తుంది వాళ్ళైతే. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఏం చెప్తాం, ఇంకా చాయ్ ఉంటే ఇంకా సెట్, మూమెంట్ సెట్ అనమాట. ఎలాంటి మూడ్ లో ఉన్నా మనకి చాయ్ పడిందంటే అన్ని రీసెట్ అయిపోవాల్సిందే. అండ్ ఇక్కడ అబ్బా ఆహా వర్షం ఎక్కువైతుంది. సో మనం పర్ఫెక్ట్ టైంలో వచ్చినాం ఇక్కడ. అయితే ఇక్కడ చాలా మంది మార్నింగ్ 5కే స్టార్ట్ అయిపోతుంది కదా. మన లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళే వాళ్ళు, నైట్ రైడ్స్ చేసేటోళ్ళు, మన హైదరాబాద్కి కొంచెం ఈ పిచ్చి ఉంటుంది కదా, రాత్రంతా తిరగాలని చెప్పి. సో వాళ్ళ రాత్రంతా తిరిగేసి మార్నింగ్ 5 కల్లా బ్లూ సీకి వచ్చేస్తారు, లేదంటే చార్మినార్ సైడ్ అటు వెళ్తారు. సో సికింద్రాబాద్ సైడ్ వస్తే మాత్రం ఖచ్చితంగా బ్లూ సీ చాయ్ తాగేసే ఇంటికి వెళ్తారు. సో అదనమాట. ఇక్కడ మన నైట్ రైడ్స్ కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బ్లూ సీ చాయ్ అయితే ఒకసారి ట్రై చేయండి. అప్పుడు కూడా వెదర్ బాగుంటది ఎర్లీ మార్నింగ్. వర్షం వచ్చిందంటే ఖచ్చితంగా చాయ్ తాగాలి, లేకపోతే ఇట్స్ ఇన్కంప్లీట్ వితౌట్ చాయ్ వర్షం పడ్డప్పుడు. అండ్ మన ఇండియన్స్ కి ఎలా ఉంటదంటే, వేరే కంట్రీస్ లో అయితే మార్నింగ్ లేవంగానే గుడ్ మార్నింగ్, వాట్ యూ వాంట్, బ్రేక్ఫాస్ట్ కావాలా, లేకపోతే హాట్ వాటర్ కావాలా, లేదా గ్రీన్ టీ కావాలా, ఇలా అడుగుతారేమో మేబీ. బట్ మన ఇండియన్స్ మాత్రం, మన తెలుగు వాళ్ళు అయితే పొద్దున్న లేవంగానే చాయ్ పెట్టాలా, చాయ్ తాగుదామా అంటారు అనమాట. సో దట్ ఈజ్, అంటే మనకు మార్నింగ్ లేవగానే గుర్తొచ్చే ఫస్ట్ థింగ్ మనకి చాయ్. సో మా నైట్ నిద్ర రాకపోతే గుర్తొచ్చే లాస్ట్ థింగ్ కూడా చాయ్. సో అంత లవ్ అనమాట చాయ్ మీద. సో అందుకని ఈ చాయ్ ఎక్కడెక్కడైతే బెస్ట్ చాయ్స్ దొరుకుతాయో అవన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కమెంట్. అప్పటి వరకు సెలవు. కెమెరామెన్ రత్నబాబుతో సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం.